మిత్రులందరికీ మన ఛానల్లోకి స్వాగతం. మీ యొక్క ట్రేడింగ్ కెరీర్కి మన వీడియో ద్వారా 1-2 పాయింట్లు యాడ్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి వీడియో చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాను. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి. ఇక్కడ ఒక స్ప్రెడ్ అనేది తీసుకోవడం జరిగింది నేషనల్ అల్యూమినియం ఆ యొక్క పర్టికులర్ కంపెనీలో. దీంట్లో ఏంటంటే మ్యాక్స్ ప్రాఫిట్ 6,000 ఉంది, మ్యాక్స్ లాస్ వచ్చేసరికి 9,000 ఉంది. సో ఇక్కడ చూడండి, మనం చూస్తే నెట్ క్రెడిట్ ముందుగానే మనం ప్రీమియం అనేది కలెక్ట్ చేసుకున్నాం. ఇది ఆబ్వియస్గా ఏంటంటే సెల్లింగ్ స్ట్రాటజీ. మనం ఎప్పుడు ప్రీమియం కలెక్ట్ చేసుకుంటామంటే మనం ఒక ఆప్షన్ సెల్ చేసినప్పుడు ప్రీమియం కలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత కొంతమంది అడిగే ప్రశ్న జనరల్గా వచ్చేది ఏంటంటే రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా లేదు. ఇక్కడేం లాస్ 9,000 ఉంది, ప్రాఫిట్ 6,000 ఉంది, ఇదేం స్ట్రాటజీ అనుకుంటాం. బట్ జనరల్గా స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకునేటప్పుడు ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది మనకి సక్సెస్ అవడానికి. అంతేగాని రిస్క్ రివార్డ్ అనేది ఆల్వేస్ ఏంటంటే మనకి ఫేవర్గా ఉండదు. బట్ ఎనీహౌ ఈరోజు ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీలో మనం ఫ్రైడే వేసాము. జస్ట్ నెక్స్ట్ డే అనుకోవచ్చు, ఎందుకంటే ఈ 2 days హాలిడేస్ కాబట్టి ఆల్మోస్ట్ ఏంటంటే 4% రిటర్న్ అనేది రావడం అనేది జరిగింది. 1,840 రూపాయలు ప్రాఫిట్. సో ఈ యొక్క ట్రేడ్స్లో మనం ఏమేమి కన్సిడర్ చేసుకున్నామంటే ముందుగా మొమెంటమ్ ఎలా ఉంది పర్టికులర్ స్టాక్లో అనేది చూసుకున్నాం. దాని తర్వాత ఆ స్టేజ్ ఏంటి, ఆ మొమెంటమ్ ఎక్కడ ఏ స్టేజ్లో ఉందని చెప్పేసి. దాని తర్వాత స్టేజ్ అని ఎందుకు అంటున్నానంటే ఒక్కొక్కసారి మరీ పీక్కి వెళ్ళిపోయి స్ట్రాటజీ తీసుకున్నాం అనుకోండి, అక్కడి నుంచి ఒకవేళ పుల్ బ్యాక్ తీసుకున్నా రివర్స్ అయినా మన ప్రాబ్లం అయిపోద్ది. ఆ స్టేజ్ అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉందా, మిడ్లో ఉందా అని చెప్పేసి. దాని తర్వాత ఎటువంటి ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ ఉపయోగపడింది అనేది చూద్దాం. దాని తర్వాత వాల్యూమ్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. ముందుగా మనం చూస్తున్న చార్ట్ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్. ఓకే, నేషనల్ అల్యూమినియం కంపెనీ. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే 79.5 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అసలు ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అని మనం ఎందుకు అనుకోవాలి 79 పాయింట్ దగ్గర అంటే ఫ్రెండ్స్, మార్కెట్ ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర చూడండి, మార్కెట్ ప్రీవియస్గా ఇది ఒక లో అనేది క్రియేట్ చేసింది, అక్కడ నుంచి హై క్రియేట్ చేసి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంది. దాని తర్వాత ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్అవుట్ చేసుకుంది, మళ్ళీ ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ బ్రేక్ చేసుకొని మళ్ళీ రిట్రేస్ తీసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి బౌన్స్ అయింది. ఈ పాయింట్ దగ్గర నుంచి స్ట్రాంగ్గా వెళ్ళింది, వెళ్ళటం కూడా చూడండి 1, 2, 3 క్యాండిల్ కూడా వెరీ స్ట్రాంగ్ క్యాండిల్స్ అవి. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం అదే లెవెల్కి వచ్చినప్పుడు ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో అదే సపోర్ట్ దగ్గర మళ్ళీ రివర్స్ అనేది తీసుకుంది, అంటే మార్కెట్ కిందకు వచ్చింది యాక్చువల్గా. బట్ ఈ పాయింట్ దగ్గరికి రాగానే బయ్యర్స్ అనేవాళ్ళు ఏం చేశారంటే ఓకే ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరకు వచ్చింది మార్కెట్, మేము బై చేస్తామని చెప్పేసి బై చేయడం జరిగింది. ఎలా తెలుస్తుందంటే ప్రైస్ యాక్షన్ ద్వారా మనకి ఈ పాయింట్ దగ్గర నుంచి పైకి వెళ్ళింది కదా. మళ్ళీ థర్డ్ అటెంప్ట్లో కూడా సేమ్ మార్కెట్ వీక్ అయింది, కిందకు వచ్చింది. ఎప్పుడైతే ఈ యొక్క 79.5 80 అనుకుందాం రఫ్గా ఆ జోన్కి వచ్చిందో బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు. సో ఈ పాయింట్ దగ్గర రిజెక్షన్ జరిగింది, ఇక్కడే మనకి ఇండెసిషన్ క్యాండిల్ జరిగింది. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే ఇండెసిషన్ క్యాండిల్ తర్వాత మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది కావాలి ఇక్కడ. బట్ ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ చాలా పెద్ద క్యాండిల్ ఇది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం డైరెక్ట్గా ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకోం. మీన్ వైల్ ఏంటంటే ఈ పర్టికులర్ రోజు మనం ట్రేడ్ అనేది టెలిగ్రామ్లో అప్డేట్ చేసిన రోజు వాల్యూమ్స్ కూడా ఏంటంటే వెరీ బిగ్ వాల్యూమ్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో దీని యొక్క ప్రైస్ స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 85, బట్ మనం ఇక్కడ తీసుకోలేదు, ముందే తీసుకున్నాం. చూడండి ఈ పాయింట్లో దీన్ని నేనేం చేశానంటే అవర్లీ టైం ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేశాను. సేమ్ చార్ట్ నేనేం చేయలేదు, జస్ట్ 1 hour టైం ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేసామంటే ప్రీవియస్ కేసులో డైలీ టైం ఫ్రేమ్ చూసాం, ఇప్పుడేమో అవర్లీ టైం ఫ్రేమ్ చూస్తున్నాం. దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే మల్టీ టైం ఫ్రేమ్ ఎనాలిసిస్ అంట. మల్టీ టైం ఫ్రేమ్ ఎనాలిసిస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటనేది చెప్తాను. అయితే ఇక్కడ చూడండి 1 hour టైం ఫ్రేమ్కి కన్వర్ట్ చేసినప్పుడు ఈ యొక్క పర్టికులర్ స్టాకు మనకి బ్యూటిఫుల్గా ఓ ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అయితే కనిపించింది. సేమ్ ప్రీవియస్గా మనకి ఏదైతే ఉందో ఏది 79.4 అనుకోవచ్చు, ఆ యొక్క లెవెల్ దగ్గర 3 times అనేది మనకి సపోర్ట్ తీసుకోవటం అనేది క్లియర్గా కనిపిస్తుంది. దీని తర్వాత మనకి ప్రీవియస్ హై నుంచి ఒక ట్రెండ్ లైన్ అనేది ఇది 1వ పాయింట్. ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలనేది కూడా కొంతమందికి డౌట్ ఉంది. చూడండి ఇది 1వ పాయింట్, దాని తర్వాత ఇది సెకండ్ పాయింట్. ఈ సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ని కలిపితే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. ఈ పాయింట్స్ని మనం పెట్టక్కర్లేదు. ఒకవేళ వాటిని రెస్పెక్ట్ చేస్తుందంటే ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా పవర్ఫుల్. ఓకే ఫ్రెండ్స్,
సో ఇక్కడ 1, 2, 3, 4 అంటే దగ్గర దగ్గర 4 సార్లు ఏంటంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ని మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేసింది మనకి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ చేసిందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. దాని తరువాత డైరెక్ట్గా మనకి 82 దగ్గర ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా. బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఈ యొక్క పర్టికులర్ బ్రేక్అవుట్ ఏదైతే మనం అనుకుంటున్నామో దాంట్లో వాల్యూమ్స్ వస్తున్నాయా రాలా. ఇక్కడ చూడండి, ప్రీవియస్గా వాల్యూమ్స్ ఉన్నాయి, హై వాల్యూమ్స్, బట్ దాన్ని మించిన వాల్యూమ్ అనేది ఇక్కడ మనకి డెవలప్ అయింది. అంటే ఏదైతే మనం చూస్తున్నామో ఇది చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు. సో మొమెంటం అనేది మనకి ఎలా ఉంటుందంటే పికప్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఈ కేసులో మనం వాల్యూమ్స్ని అనాలిసిస్ చేసుకున్నాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్యాటర్న్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఫాలింగ్ వెడ్జ్ అనుకోవచ్చు, లేకపోతే సిమెట్రికల్ ట్రయాంగిల్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కాంట్రాక్షన్ ఫార్మేషన్ అంటాం. ఇక్కడ కాంట్రాక్షన్ జరిగిందా లేదా, జరిగి తరువాత ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరుగుతుంది. వెరీ సింపుల్గా, ఇది సింపుల్గా చెప్పాలి అంటే బ్రేక్అవుట్ మనకు వచ్చిన ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చేసరికి 1800. దీని దగ్గర ఏంటంటే మనం 3 నుంచి 4,000 తీసుకోవాల్సి ఉంది. బట్ ఏంటంటే మనం ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ అనేది తీసుకున్నాం. ఇది లేట్ ఎంట్రీ. ఎనీహౌ ఏంటంటే ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది మీకు షేర్ చేయడానికి ఈ యొక్క కాన్సెప్ట్ అనేది షేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, మనం ఏం చేసామంటే ఇది మన టెలిగ్రామ్లో అప్డేట్ చేసుకున్నాం. అండ్ టెలిగ్రామ్ లింక్ వర్కౌట్ అవ్వకపోతే ఈ యొక్క లింక్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర మనం ఏం చేసామంటే దగ్గర మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు 84, 85 రేంజ్లో ట్రేడ్ అవుతుంది స్టాక్ అనేది. అప్పుడు మనం డైరెక్ట్గా కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు, కొని రిస్క్ ఉంటుంది. మనం ఇంకొక యూజ్ అనేది చేసాం టెక్నిక్, అదేంటంటే పుట్స్ సెల్ చేసుకున్నాం. ఎంత 85 పుట్ అనేది సెల్ చేసాం. దాని తర్వాత ఒకవేళ మార్కెట్ అనేది కిందకి వెళితే ప్రాబ్లం అయింది కాబట్టి, ఎందుకంటే నేక్డ్గా పుట్ సెల్ చేయడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. దానికోసం ప్రొటెక్షన్ ఏంటంటే ఒక్క 2 రూపీస్ కిందకి వెళ్ళి ఏం చేసామంటే 83 పుట్ అనేది బై చేసాం. ఇదేమో బై చేసాం, ఇదేమో సెల్ చేసాం, రైట్. సో ఇక్కడ ఎక్కువ ప్రీమియం దేనికి ఉంటుంది, ఎడదమనీ దగ్గర ఉన్న దానికి ఉంటుంది. ఇది ఎక్కువ ప్రీమియం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 రూపీస్ ఉందనుకోండి, మనం బై చేసింది 1 రూపీ ఉంది. సో మనం సెల్ చేసింది -2 రూపీస్, బై చేసింది +1 రూపీ. ఓవరాల్గా చూస్తే -1 రూపీ అనేది మనం క్రెడిట్ తీసుకుంటున్నాం అనమాట, అప్పు తీసుకుంటాం. -1 అంటే దీన్ని మనం క్రెడిట్ స్ప్రెడ్ అంటాం. ఓకే, సో ఈ వీడియో అనేది స్టిల్ కన్ఫ్యూజన్గా అంటే మరొకసారి చూడండి. ఇది వెరీ సింపుల్ స్ట్రాటజీ అండ్ వెరీ పవర్ఫుల్ స్ట్రాటజీ. ఓవరాల్గా ఏంటంటే మంచి రిటర్న్ రావడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా మీకు ఏదో ఒక పాయింట్ నేర్చుకోవడానికి లభించిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ లభించుంటే డెఫినెట్గా మన వీడియోని లైక్ చేయండి. అండ్ మరింత టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.